హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే గోధుమ పిండితోటి అప్పటికప్పుడు తయారు చేసుకునే పిజ్జా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా మనం మైదా పిండి అనేది అస్సలకి వాడకుండా చీజీగా ఈ పిజ్జాని మెక్డొనాల్డ్స్, డామినోస్ కన్నా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీన్ని తయారు చేసుకుంటానికి ఇలాంటి వెడల్పాటి గిన్నెని కానీ లేకపోతే వెడల్పాటి ప్లేట్ని కానీ తీసుకోండి. దీంట్లోకి ఒక కప్పు మెత్తటి గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పుని, అలాగే అదే స్పూన్ తోటి ఒక స్పూను బేకింగ్ పౌడర్ని కూడా తీసుకోండి. బేకింగ్ పౌడర్ అంటే మనం కేకుల్లోకి వాడతాం కదా, ఆ బేకింగ్ పౌడర్ అండి. అలాగే అదే స్పూన్ తోటి పావు స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. అంటే మనం బజ్జీలు వేసేటప్పుడు వాడతాం కదా, ఆ బేకింగ్ సోడా. ముందుగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ మనం ఈస్ట్ అనేది అస్సలకి వాడకుండా మనం ఈ పిజ్జాని తయారు చేసుకుంటున్నాము. ఇంట్లో ఉండే వాటితోటే దాదాపుగా మనం ఈ పిజ్జాని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి లైట్గా పులిసిన పెరుగుని ఒక 3 గెరిటెలు యాడ్ చేసుకోవాలి. పెరుగు లైట్గా పులవాలండి, మరీ ఎక్కువగా కూడా పులవకూడదు. ముందుగా నీళ్ళనేవి అస్సలకి యాడ్ చేయకుండా పెరుగుతోటే మనం పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత అవసరమైన మేరకు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా మనం కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలాగ ప్రెస్ చేస్తూ మొత్తాన్ని కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుదాము. లాస్ట్ అండ్ ఫైనల్ మన చేతులకి అంటుకోకుండా ఒక అర స్పూను ఆయిల్ని కూడా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగా మర్దనా చేయండి. మనం ఎంత బాగా అయితే మర్దనా చేస్తామో పిండిని, పిజ్జా అంత సాఫ్ట్గా వస్తుంది. అలాగే బయట కొనుక్కున్న దానిలాగా చాలా టేస్టీగా కూడా వస్తుంది. అలాగే పైనుంచి ఇంకొక స్పూను ఆయిల్ని ఇలాగ స్ప్రెడ్ చేసేసి దీని మీద మూత పెట్టి కనీసం 1 గంట పాటు నానబెట్టండి. పిజ్జా పిండి మనకి బాగా నానితే అప్పుడే మనకి పిజ్జా అనేది టేస్టీగా ఉంటుంది. గంట తర్వాత ఇందాక మనం ఎలాగైతే చూపించామో అలాగే ఇంకొక 5 నిమిషాల పాటు పిండి మొత్తాన్ని కూడా ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 ఈక్వల్ పార్ట్స్ లాగా తయారు చేసుకున్నానండి. అంటే ఒక పార్ట్ కొంచెం పెద్దది, ఇంకొక పార్ట్ దానిలో సగం మాత్రమే ఉండాలి. ముందుగా చిన్న ఉండని తీసుకుందాము. చిన్న ఉండని తీసుకొని కొంచెం అప్పడాల పీట మీద కొంచెం పొడి మైదా పిండిని చల్లించుకోండి. గోధుమ పిండితో కాదండి, మైదా పిండితోనే మనం ఇలాగా షేప్ చేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తం అంతా కూడా ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు మనం అప్పడాల కర్రను తీసుకొని ఇలాగా రౌండ్గా షేప్ చేసుకోండి. మీకు ఒకవేళ రౌండ్గా రాలేదనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను దానికి ఒక చిన్న చిట్కాని చెప్తాను. ఇలాగా షేప్ చేసుకున్నాక ఈ మందం ఉండాలండి. తర్వాత పిజ్జా అనేది పొంగకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోర్కుని తీసుకొని ఇలాగా మొత్తం కూడా హోల్స్ లాగా పెట్టుకోండి. అప్పుడు మనకి పిజ్జా పొంగకుండా ఉంటుంది, అలాగే కరెక్ట్గా కూడా వస్తుంది. ఇలాగా మన ఇంట్లో ఏదైనా ప్లేట్ ఉంటుంది కదా, మీ పిజ్జాకి తగ్గట్టు ప్లేట్ని తీసుకొని మనం ఇలాగ బోర్లించేసి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేయాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని మళ్ళీ మనం ఇంకొక పిజ్జాని తయారు చేసుకునేటప్పుడు వాడచ్చండి. ఈ పిండిని పడేవాకండి. ఇప్పుడు ఈ పిజ్జాని మనం నెమ్మదిగా తీసేసి మనం చపాతీలు కాల్చుకునే పెనం మీద వేసి 2 వైపులా కూడా అర నిమిషం పాటు మాత్రమే కాలనివ్వాలి. ఇలాగా పిజ్జాని ఒకవైపు కాల్చుకోవటం వలన మనకి పిజ్జా అనేది చీజీగా వస్తుంది. అలాగే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇలాగా మనం బయటకి తీసేద్దాము. ఇలాగా అర నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పెద్ద ఉండని తీసుకున్నాం కదండి, ఆ ఉండని కూడా ఇలాగా మనం రౌండ్గా షేప్ చేసుకోవాలి. దాన్ని ఒక పక్కకు పెట్టుకోండి. ఇందాక మనం ఫ్రై చేసిన దాన్ని ఇలాగా మొత్తాన్ని కూడా కొంచెం పొడి మైదా పిండిని చల్లించుకొని రౌండ్గా షేప్ చేసుకోండి. ఈ బేస్ మనకి కొంచెం మందంగా ఉండాలి, మరి పలుచగా ఉండకూడదు. ఇందాక ఎలాగైతే మనం పొంగకుండా ఉండటానికి హోల్స్ పెట్టుకున్నామో అలాగే దీనికి కూడా పొంగకుండా ఉండటానికి నేను ఫోర్క్ తీసుకొని ఇలాగా హోల్స్ లాగా పెడుతున్నాను.
ఇలాగ తయారు చేసుకొని ఈ పిజ్జా బేస్ని కూడా ఒక పక్కకు పెట్టుకోండి. మన ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్ తోటే ఇవాళ మనం పిజ్జాని తయారు చేసుకుంటున్నామండి. దీనికోసం మీకు ఎలాంటి ట్రేలు కానీ బేసులు కానీ అవసరం లేదు. కంపల్సరీ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాగా నూనెని అప్లై చేసుకోండి. అప్పుడే మీకు పిజ్జా వచ్చేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. అలాగే ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా, ఈ బేస్ని ఈ ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు దీని మీదకి నేను కొంచెం చీజ్ని ఇలాగా తురుముతున్నాను. ఇవాళ మనం చీజ్ బర్స్ట్ పిజ్జాని తయారు చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను చీజ్ని ఇలాగ తురుముతున్నాను. మీ ఆప్షన్ని బట్టి మీరు చీజ్ని ఇలాగ తురుముకోండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసిన బేస్ ఉంది కదా, దానిని ఇలాగా దీని మీద పెట్టేసుకొని ఇలాగా మనం బేస్ బయట ఉంది కదండి, దాన్ని నెమ్మదిగా ఇలాగా ప్రెస్ చేయండి. అన్ని వైపులకి ప్రెస్ చేసుకోండి. మీకు ఫస్ట్ చేసిన బేస్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే దాన్ని కొంచెం కట్ చేసేసుకోండి, పర్వాలేదు. ఇలాగే మొత్తాన్ని కూడా ఇలాగ మనం ఫోల్డ్ చేద్దాము. మనకి పిజ్జా బేస్ అయితే తయారైపోయింది కదా, మరి పిజ్జా సాసు అనుకుంటున్నారా? మన ఇంట్లో ఉండే టమోటా కచప్ మీదకి ఒక స్పూను ఎండు మిరపకాయల్ని కచ్చాపచ్చాగా నూరుకోండి. అలాగే ఒక స్పూను నల్ల మిరియాల పొడిని వేసుకోండి. ఇదేనండి ఈజీగా సింపుల్గా పిజ్జా సాస్. దీనికోసమని మీరు బయట కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ టమోటా సాస్లో ఒక స్పూను ఎండు మిరపకాయల పొడి, అలాగే ఒక స్పూను నల్ల మిరియాల పొడి, ఈ రెండు వేస్తే చాలు పిజ్జా బేస్ అంటే పిజ్జా సాస్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిజ్జా మొత్తానికి కూడా మనం ఈ పేస్ట్ని ఈవెన్గా అప్లై చేద్దాము. మళ్ళీ దీని మీద నేను చీజ్ని ఇలాగ తురుముతున్నాను. చీజ్ ఎంతైతే ఎక్కువ తురుముకుంటామో మన పిజ్జా అంత టేస్టీగా ఉంటుందండి. మీకు చీజ్ అంత ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తక్కువైనా తురుమచ్చు. ఇప్పుడు దీని మీదకి మనం కూరగాయ ముక్కల్ని పెట్టుకోవటమే. ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికమ్ని, అలాగే ఎల్లో క్యాప్సికమ్ని, రెడ్ క్యాప్సికమ్ని తీసుకున్నాను. మీ దగ్గర ఈ కలర్స్ అన్నీ ఉంటే వేసుకోండి, లేదా మీ ఇంట్లో టమోటా, ఆనియను, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ అయితే ఉంటాయి కదా, ఈ వీటిని కూడా మీకు ఇష్టం వచ్చిన షేప్లోకి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే సన్నగా పొడుగ్గా తరిగాను. ఇలాగే మొత్తానికి కూడా మనం వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేద్దాము. మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ని కూడా పెట్టుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి పిజ్జా బేస్ అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు పిజ్జా చేసుకుంటానికి మనకి ఓవెన్ అవసరం లేదండి. మన ఇంట్లో చపాతీ పెనం ఉంటుంది కదా, చపాతీ పెనం మీదకి ఇక్కడ నేను కేకుల్లోకి తరచుగా వాడే ఉప్పుని ఇక్కడ వేశానండి. మీరు ఇక్కడ ఉప్పునైనా వేసుకోవచ్చు, లేదా ఇసుకనైనా వేసుకోవచ్చు. ఇసుక కొంచెం ఉప్పు వేడయ్యాక దాని మీద చిన్న స్టాండ్ పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ప్లేట్ని ఉంచండి. దాని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి 30 నిమిషాల పాటు కుక్ చేయండి. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. అప్పుడే మనకి చీజ్ కరిగిందో లేదో తెలుస్తుంది. మనకి చీజ్ ఇలాగా పైన మెల్ట్ అయితే పర్ఫెక్ట్గా మనకి పిజ్జా అనేది తయారైపోయినట్టండి. లేదా మీరు ఒక ఫోర్క్ని గుచ్చి చూడండి, పిండిగా లేకపోతే మీకు పిజ్జా రెడీ అయినట్టు. అలాగే ఇక్కడ నేను లుక్ కోసం కొన్ని బ్లాక్ బెర్రీస్ పెట్టానండి. మీ దగ్గర ఆలివ్స్ ఉంటే ఆలివ్స్నైనా వాడచ్చు. వావ్, చూసారా కింద అంతా కూడా క్రిస్పీగా ఉంది. అలాగే పిజ్జా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండితోటి పిజ్జా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చూసారా అండి, హెల్దీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా వాడింది ఒక బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మాత్రమే, ఈస్ట్ని కూడా వాడలేదు. నేను కట్ చేస్తుంటేనే మీకు అర్థం అవ్వాలి పిజ్జా ఎంత సాఫ్ట్గా ఉందో, పైనంతా కూడా కిందంతా కూడా అంతే క్రిస్పీగా టేస్టీగా కూడా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సిన రెసిపీ ఇది. అలాగే పైన నేను ఇక్కడ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే మిక్స్డ్ హెర్బ్స్ని చల్లుతున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే చల్లుకోండి, లేదా ఇలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లోకి టమోటో కచప్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చీజీగా ఎంత బాగుందో చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.